అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం. లిజన్ టు ద రీడింగ్. ఈరోజు దర్గామిట్ట కథల్లోంచి ఒక సరదైన కథను చదివి వినిపించబోతున్నాను. కథ పేరు చేదలు, వంజరాలు, మాగలు, కండసుదుములు. కథ ఇలా మొదలవుతోంది. నీసులేందే మా ఇంట్లో అద్దె కూడా కాదు. మేము తినేది అన్నమూ కాదు. వారానికి 6 పగళ్ళు 6 రాత్రుళ్ళు నీసు వండి 7వ రోజు ఒక్క పూట కాయగూర వండినా సరే మా నాయన మొఖం ఎక్కారంగా పెట్టి కోడి కెలికినట్టుగా అన్నం కెలికి సహించనట్టుగా కంచాన్ని మా అమ్మ ముందుకు తోసే రకమే గాని ఇష్టంగా ఒక్క ముద్దైనా ముట్టే బాపతి కాదు. మా నాయన నీసు పిచ్చి చూసి చూసి నీసు లేని రోజు ఆయన ఎప్పుడు తగులాట మొదలుపెట్టినా మీ పట్టిపోళ జాతి అంటే మా తాతది చేపల వ్యాపారం కదా. మీ పట్టెపోళ జాతికి ఆ రామాయపట్నం ఆడవాళ్లే కరెక్ట్. ఆ ఊళ్ళో పట్టిపోళ్ళామని కట్టుకోకుండా నా పాలపడ్డి నీసో అని యాపక నూకడం దేనికి సామె అని మా నాయన నోరు మూయించేది మా అమ్మ. కూర సంగతికి వస్తే మా నాయనదంతా హైతో కానా నైతో సోనా స్టైలు. ఏ రోజైనా మా నాయన 50 రూపాయలు సంపాదించుకుని వచ్చినాడా ఇంకా ఏ నీసు డబ్బుల కిందే లెక్క. పొద్దున ఒక నీసు కూరకి, సాయంత్రం ఒక నీసు కూరకి, ఆ డబ్బుల్లోకి ఆఖరు అడా పైసాని కూడా జమయ్యాల్సిందే. మా ఊరికి 5 మైళ్ళ దూరంలోనే తుమ్మలపెంట సముద్రం ఉంది కాబట్టి మాకు నీసంటే ప్రధానంగా చేపల కూరే. పొద్దున్న 8 గంటల కాడ్నుంచి మా ఈదిలో చేపల బుట్టెత్తుకుని వచ్చే పట్టిపోళ్లామని ఓమై చేపలో అని పిలవడంతో మా ఇంట్లో కూర మొదలు పెడుతుంది మా అమ్మ. ఈ స్కూలుకు పోతా పోతా మా అమ్మ చేపల బేరం చూసినానంటే నాకు భలే ఖుషి. ఇంకా ఆ పూట క్యారేజీ మోసుకెళ్లే బాధ ఉండదు. అన్నం బెల్లు టయానికి మా నాయనమ్మనే సాయంగా వచ్చి చేపల కూరతో అన్నం తినిపించేసి పోతుంది. మా ఇంట్లో చేపల కూరది చెప్పనలవిగాని రుచి. ఈ విషయంలో మా అమ్మ నాయనమ్మ ఇద్దరు సై అంటే సై. మా అమ్మ అయితే బొమ్మ గీసినంత శ్రద్ధగా చేపల కూర వండే తరీకా ఈ కళ్ళతో ఎన్నిసార్లు చూసుంటానో. బావిగట్టుగాడ చేపల్ని ముందరేసుకుని కత్తితో పొలుసులు చెక్కుకొని పొట్టుకోసి లోపలదంతా శుద్ధం చేసుకుని మట్టి చట్టిలో ఉప్పుగల్లుతో 1కి 4 సార్లు చేప ముక్కల్ని తోముకొని నీసు వాసన పోయిందని ఖరారు చేసుకున్నాక గాని కూర చేయడానికి పొయ్యి దగ్గరికి కూర్చునేది కాదు మా అమ్మ. మట్టగడిస చేపలు తీసుకుంటే మా అమ్మ పని మరీ కష్టం. ఆ చేపలకి ఒళ్ళంతా జిగట. పొయ్యిలోని బూడిదలు పొర్లించి బావిగట్టు మీద తోమి శుభ్రం చెయ్యాలి వాటిని. పొయ్యి మీద కూరెక్కినాక ఇంక నా మకం ఆణ్ణే. చింతపండు పులుసు పోసినాక బుడుగులుగా కూర తొర్లతా ఉంటే నోటి నిండుగా నీళ్లు నింపుకొని కళ్ళతోటే కూర తాగేస్తా ఉండేవాణ్ణి. కూర చేస్తున్నంతసేపు మా అమ్మ పొయ్యి కాడ్నుంచి పక్కకి కూడా కదలదు. కూర పూర్తిగా కానిచ్చి ముక్క బాగా ఉడికిందనుకున్నాక ఒక చుక్క ఆముదం జార్చి ఆవిరి దించే ముందు చెంచా కూరని చేతిలో పోసుకొని రుచి చూసి తృప్తిగా లేస్తుందామె. సముద్రం చేప ఏదైనా మా అమ్మ చేసేది పులుసే. చేదలు, వంజరాలు, మాగలు, కండసుదుములు ఒక్కో దానిది మిటికిలెయ్యాల్సిన రుచి. ఈ చేపలేవి దొరక్కపోతేనే గట్టి లేక హేనానికి మూల్వాడలన్నా గడ్డంగాళ్ళన్నా తీసుకుంటుంది మా అమ్మ. ఈ 2 ఒళ్ళంతా ముళ్ళుండే జాతి. కూర చేసినా ముక్క తినాలంటే ముళ్ళు అడ్డం పడి భలే యాతన. ఈ చేపల పిచ్చి మా అన్నకి నాకు బాగా పట్టి
మేము ఏడ ఆడుకుంటా ఉన్న చేపల బుట్ట కనిపిస్తే చాలు సక్క ఇంటికి పిలుచుకొచ్చేసేవాళ్ళం. ఒకరోజిట్టాగే చేపలామె కనిపిస్తే ఇంటికి పిలుచుకెళ్ళినాను. రామ్మే అంట. ఏం చేపలమ్మా అయ్యి అని అడిగింది మా అమ్మ ఆమెను చూసి. సొరచేపలు అనింది చేపలామె. మాకొద్దులే పోతల్లే అని చేపలామె బుట్ట దించకముందే పంపించేసింది మా అమ్మ. నాకు ఎంత బారుడొచ్చింది కోపం. నేరుగా మా నాయనమ్మ కాడికెళ్ళి, చూడ్మే మా అమ్మ చేపలొస్తే తీసుకోలేదో అని కంప్లైంట్ చేసినాను. సొరచేపలు మనం తినకూడదు నాయనా, హరాం అనింది మా నాయనమ్మ. అంటే నిషిద్ధమని దానర్థం. నేను ఆశ్చర్యపోయినాను. ఎందుకుమే చెప్పుమే అని అడిగితే అప్పుడు మా నాయనమ్మ భలే కథ చెప్పింది. ఖాజా కిసర్ పీర్ అని మనకు ఒక పీర్ ఉండేవాడంట. ఆయన ఒకరోజు సముద్రం ఒడ్డున కూర్చొని క్షవరం చేయించుకుంటా ఉంటే సముద్రంలో చేపలు అదే పనిగా ఎగరతా ఉన్నాయంట. తెల్లగా మెరిసిపోతున్న చేపల్ని చూసి, ఆహా ఈ చేప భలే ఉండాయి గదా, వీటిని తిందాము అనుకుని ఖాజా కిసర్ పీరు ఆయన చేతిలోని మంగళకత్తిని సముద్రంలోకి విసిరినాడంట. ఖాజా కిసర్ పీరు అంతటివాడు మనల్ని తినడానికి కత్తి విసిరినాడు గదా, ఇంతకన్నా భాగ్యముంటదా అని సముద్రంలోని ప్రతి చేప ఆ కత్తి ముందు తల వంచి తెగిపడడానికి రెడీ అయిందంట. అయితే ఒక్క సొరచేప మాత్రం అస్సలు కేర్ చేయకుండా ఎగిరెగిరి దూకుతా ఉందంట. అది చూసి ఉగ్రుడైపోయిన కిసర్ పీర్ లేచి నిలబడి, ముసల్మాన్లు దీనిని తినడం హరాంగా భావించుగాక అని శాపం పెట్టినాడంట అని కథ ముగించింది మా నాయనమ్మ. ఆ తర్వాత మా నాయన్ని అడిగితే సొరచేప పాలిచ్చే జీవి కాబట్టి హరాం చేసినారని చెప్పినాడు. సముద్రం చేపల సెక్షను మా అమ్మదైతే చెరువుల చేపల సెక్షన్ అంతా మా నాయనమ్మది. చెరువుల చేపల్ని మా నాయనమ్మ వండుతుందిరా నాయనా. వేయించడం, తియ్యగూర, పులుసు, పచ్చడి, మూడు రకాలే. మంచినీటి చేపని తినడానికి నాలిక మీద రాసి పెట్టుండాలరా నాయనా అంట ఎర్రగా కారం పట్టిన ఒక్కో ముక్కని మా కంచాల్లో వడ్డించేది మా నాయనమ్మ. మా నాయనమ్మ పుణ్యమా అని నాకు మంచినీటి చేపల పేర్లన్నీ తెలిసినాయి. ఇసుగదందలు, జల్లలు, వాల్గలు, మెయ్య, మర్ర, బొచ్చలు. జల్లల్లో కూడా చిన్న జల్లల పులుసు సలాం చెయ్యాల్సిన కూర. హైతో కానా రోజు మా ఇంట్లో ఈ కూరలన్నీ ఉడికితే నైతో సోనా ఉప్పు చేపలే గతి. మా ఇంట్లో కూర లేనప్పుడల్లా పాత ఫారెక్స్ డబ్బాలు ఎత్తిపెట్టుండే ఉప్పు చేపల్ని బయటికి తీస్తూ ఉంటుంది మా అమ్మ. వాటికి కాంబినేషన్గా మా నాయనమ్మ చేసే మినప్పచ్చడి. వేడి వేడి అన్నంలో మినప్పచ్చడి కలుపుకొని వేయించిన తాటాకు చేపలో, కచ్చాళ్ళలో, మెత్తాళ్ళలో నంజుగుంటా ఉంటే స్వర్గం. అబ్బా. రొయ్య పొట్టు సంగతి సపరేట్గా చెప్పాలనా? చేపల కూర గురించి ఇంత కథ ఎందుకు చెప్పినానంటే, నా ఆకలికి ఈ చేపల కూరకి జత కలిపే కథ ఒకటుంది, అది చెప్పడానికి. నాది సామాన్యమైన ఆకలి కాదు. మా అమ్మ కట్టించే క్యారేజీని ఈ స్కూల్లో మధ్యాహ్నానికి సఫా చేసేసిన థర్డ్ పీరియడ్ నుంచి మళ్ళీ ఆకలి రేగిపోతా ఉండేది నాకు. లాస్ట్ పీరియడ్లో ఐస్ బాయ్, బజార్ బంతీ లాంటి ఆటలు ఆడుకున్నా ఇంకా ఆకలి నన్ను నిలబెట్టేది కాదు. ఆ సంగతి తెలుసు కాబట్టే మా అమ్మ సేరు వండినా, అర్ధసేరు వండినా రొంత అన్నం తీసి పక్కన పెట్టుండేది సాయంత్రానికి. అది తింటేనే నేను మనిషి అయ్యేది, లేకపోతే లే. ఒకరోజు సాయంత్రం ఇట్టాకే
ఆకలితో నకనకలాడుతూ ఈ స్కూల్ నుంచి వచ్చేప్పటికి ఎవరు పొట్ట కోసుకున్నారో ఏమో గాని ఇంట్లో మెతుకు లేదు, దబరా ఖాళీ. అన్నం కానూకిందే కాకుండా నన్నిట్టా నా మానాన్ని వదిలేసి పక్కింట్లో పెత్తనాలు చేస్తా ఉన్న మా అమ్మ నాయనమ్మల మీద రేగిపోయింది. ఏం చేయలేక ఏడుపు వచ్చేసింది. ఇట్టా కోపం వచ్చినప్పుడు ఏడుపు వచ్చినప్పుడు మా నాయనలాగా బొచ్చెళ్ళు పగలు నూకడం అలవాటు కాబట్టి ఏదో ఒక బొచ్చె పగలు నూకుదామని పొయ్యి మీద దబరా తాకాను. చెయ్యి కాలింది. మూత తెరిచి చూస్తే ఆడమ్మ బడవ చేపల కూర. రాత్రికి తినడానికి అప్పటినుంచే వండినట్టుంది. గుమగుమలు ఆడిపోతా ఉంది. దాన్ని చూడగానే నోట్లో నీళ్ళూరినాయి. కడుపులో ఆకలి రేగిపోయింది. ఇంకా చూసుకో. దబరా దించి బాసిమ్మెట్టేసుకుని కూర తాగతా ముక్కలు ఒలుస్తా అర్ధగంటలో అంతా అవజేసేసరికి మా అమ్మ వచ్చేసింది. నాయనా, కడుపు అయితే నిండింది గాని ఆ తర్వాత మా అమ్మ చేతిలో నేను పడిన పాటలు ఏం చెప్పను. చీదలు, వంజరాలు, మాగలు, కండసుదుములు అనే కథ సమాప్తం. చేపలంటే ఇష్టపడే వాళ్ళందరికీ ఈ కథ చాలా బాగా నచ్చుంటుంది. మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే మరిన్ని మంచి మంచి కథలు వినడానికే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చదివిన విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుకొస్తాను. అంతవరకు నమస్కారం.